హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే ఈరోజు కాకరకాయ తాలింపు చేస్తూ మీతో కొన్ని మాటలు చెప్దామని అయితే వచ్చేసానండి. ఈ 3 కాకరకాయలు నాకు 6 కిలో పడ్డాయండి. పెద్దవి కదండి, అందుకే 3 దిగాయి అనమాట. సరే, ఇవైనా బాగానే ఉంటాయి అన్నట్లుగా తెచ్చేసుకున్నాను. తాలింపు చేద్దామని నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను. చూస్తూ కొన్ని మాటలు మీతో చెప్తానండి, షేర్ చేసుకుందాం వచ్చాను. ఫ్రెండ్స్, నిన్నటి దినానైతే అంటే మొన్న శనివారం జరిగింది. ఒక అబ్బాయి డ్రింక్ చేసి ఇంకా కొలను లాంటిది అంటే చేపల గుంట ఆ టైప్లో ఉంటుంది అనమాట. అక్కడికి కాలు కడుక్కుందామని వెళ్ళడం, కాలు జారి పడిపోవడం, ఆ తాగిన మైకంలో ఇంకా పైకి రాలేక పడిపోయి చనిపోవడం జరిగిందండి. నాకైతే చాలా బాధేసింది అనమాట. మన దగ్గరలోనే ఇట్లాంటి విషయాలు జరిగితే చాలా బాధాకరంగా ఉంటుంది అనమాట. వాళ్ళ కుటుంబంలో ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి అండి. 2 అక్కలు 2 అన్నలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఈ అబ్బాయి కొంచెం ఆదర్శంగా పనికి వెళ్ళొస్తూ వీళ్ళకి చూసుకుంటూ ఉన్నాడనమాట. ఈ తాగుడు అలవాటు ఉండడం వల్ల చూడండి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. వాళ్ళైతే కన్నీరు మున్నీరుగా ఏడ్చారండి. నిన్నటి దినానైతే ఎత్తుబడి జరిగింది. నాకైతే చాలా బాధ వేసిందనమాట. ఫ్రెండ్స్, నేను చెప్పేంతటి దాని కాదు కానీ డ్రింక్ చేసే వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను అనుకుంటున్నా. చేసినప్పుడు డ్రైవింగ్ చేయడం కానీ, ఇట్లాంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అట్లంతా చేయకండి. మీరు ఒక చిన్న క్లిప్ అయితే చూస్తారని నేను కొంచెం అబ్బాయి ఫేస్ కూడా పెడుతున్నాను. ఇదిగోండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు. ఆ అబ్బాయి ఈ నీళ్ళలో పడిపోవడం వల్ల ఫేస్ ఇట్లా నల్లగా కమిలిపోయిందనమాట. చాలా దారుణమైన పరిస్థితి అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.